జనసేన ఇది ప్రజలకు సేవ చేసే సేన లేదా పవన్ కళ్యాణ్ సేన అని చెప్పుకోవడానికి బాగానే ఉంది. ప్రతి కార్యకర్త జన సైనికుడై గత 11 సంవత్సరాలు కావిడ బరువు మోస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలను ప్రశ్నిస్తూ జైలు పాలవుతూ ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి చిట్ట చివరకు పవన్ కళ్యాణ్ని గెలిపించుకుని ఆంధ్ర ప్రజలు అన్నమాట నిలబెట్టుకున్నారు. జనసేన గెలిస్తే వారి కష్టాలు తీరుతాయి అని నమ్మారు. పవన్ కళ్యాణ్ నేరుగా తమ గోడు వింటారు అని ఆశగా ఎదురుచూశారు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కర్మలు చెయ్యి, ఫలితం ఆశించకు అన్నమాట ఇప్పుడు అక్షరాల జనసేన పార్టీకి అతికినట్టు సరిపోతోంది. ఎందుకంటే ఏపీలో జనసేన కూటమి కట్టింది, టీడీపీతో కలిసి పనిచేసింది, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు జన సైనికుల అధికారంతో పాటు కొన్ని రకాల హక్కులపై ప్రశ్నిస్తున్నారు. అయితే సర్దుబాటుతో పనిచేసుకోవాల్సిందేనని నాయకత్వం తేల్చి చెబుతోంది. తాజాగా విశాఖలో జన సైనికులకు ఇదే పరిస్థితి ఎదురైంది. జనసేనకు చెందిన ఎమ్మెల్సీ నాగబాబు విశాఖలో పర్యటించారు. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నాగబాబు చేసిన కామెంట్స్తో జన సైనికులు హర్ట్ అయ్యారు. సాధారణంగా ఎమ్మెల్సీ నాగబాబు అంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనే అన్నట్లు పరిస్థితి ఉంది. పైగా నాగబాబు వద్ద స్వేచ్ఛగా పార్టీ పరిస్థితులు మాట్లాడుకోవచ్చని ఎక్కువ మంది భావించారు. అయితే ఓ వార్డు మహిళా అధ్యక్షురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కింది స్థాయి కార్యకర్తలు చాలా ఆవేదనతో ఉన్నారని, పనులు జరగకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నారని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వెంటనే పార్టీ శ్రేణులు ఆమె మైక్ను కట్ చేశాయి. దీంతో ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు సదరు మహిళా నేత. జనసేనకు చెందిన ఓ కార్పొరేటర్ భర్త కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు చేయగా నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టముంటే ఉండండి, లేకపోతే వెళ్లిపోండి అన్నట్టుగా మాట్లాడారు. కూటమితో సమన్వయంగా ముందుకు సాగాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో సదరు నేత మనస్తాపానికి గురయ్యారు. అంటే అధికారం వచ్చే వరకు ఒక మాట, గద్దెనెక్కిన తర్వాత ఒక మాట అయినా నాగబాబు ఎదుటి వ్యక్తిని తూలనాడడం, కేకలు వేస్తూ మాట్లాడడం అతనికి కొత్తేమీ కాదు అని జన సైనికులు అంటున్న మాట. ఇలాంటి దూకుడు చర్యలతో రాజకీయాలను కొనసాగితే ఎక్కువ రోజులు ఉండడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఇదిలా ఉంటే ఇలాంటి పరిస్థితి ఒక్క వైజాగ్లోనే కాదు, జనసేన గెలిచిన ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి దగ్గర నుండి జెండా మోసిన జన సైనికులున్నారు. డబ్బులు ఖర్చు చేసి పార్టీ ఎదుగుదలకు దోహదపడ్డ చోటామోటా నాయకులు ఉన్నారు. డబ్బులు అప్పులు చేసి పార్టీ కోసం ఖర్చులు చేసి అప్పుల పాలైన బడా నాయకులు ఉన్నారు. కానీ పార్టీలో వారు ఇప్పుడు కనీస పదవులు లేక, వారి బాధ వినే నాథుడు లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మిన్నకుండిపోయారు. అయితే నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిని నియమించి చేతులు దులుపుకుని భజన చేసే నాయకులకే పదవులు దక్కాయన్నది బహిరంగ సత్యం. మరి అసలు నాయకులకు జనసేనలో చోటే ఉండదా? ఎప్పుడో ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళకి ఇక్కడ పెద్దపీట వేస్తే మరి గత 11 సంవత్సరాలుగా జనసేన జెండా మోసిన నాయకుల పరిస్థితి ఏంటి? లోపం ఎక్కడుంది? పవన్ చుట్టూ ఉండే కోటరీదా, లేక పవన్ ప్రజల మధ్య లేకపోవడంతో ప్రజలకు జనసేన పార్టీకి దూరం పెరిగిందా అన్నది పార్టీ అధినాయకత్వం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే జగన్ ఇలానే కోటరీని నమ్ముకునే ఇప్పుడు 11 స్థానాలకు పడిపోయి ప్రజల చీత్కారాన్ని చవిచూశాడు. నాయకుడంటే ప్రజల మధ్య ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవడం ముఖ్యం. అందులోనూ పవన్ మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పడమే కాదు, అలా ఉండాలి అంటే ప్రజల్లో క్షేత్రస్థాయిలో అంతటి నాయకత్వ పటిమ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ ప్రజలతో మమేకం కావాలి. అక్కడ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, పార్టీ యొక్క పనితీరులను, అభివృద్ధిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే నాయకులు కరువయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. కాని పక్షంలో అంతటి సమయం లేనప్పుడు ఆయా నియోజకవర్గాలలో నాయకులకు, అధికారులకు సంబంధం లేని, ఎవరికీ తెలియని నియోజకవర్గ ఇన్ఫార్మర్ని నియమించుకుని అధికారులు, నాయకులు పనితీరులను ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా తెలుసుకుంటేనే రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది. పైగా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అది కూటమి బలంగా ఉంటేనే సాధ్యపడుతుందని ఆయన నమ్ముతున్నారు. కూటమిలో విభేదాలు తేవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని కూడా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా కూటమికి విఘాతం కలిగించేలా మాట్లాడితే ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే చాలా మంది జనసేన ఇన్ఛార్జీలపై కూడా వేటు వేశారు. కూటమితో సమన్వయంగా సాగితేనే పార్టీలో ఉండండి, లేకపోతే మీ ఇష్టం అంటూ కూడా తేల్చి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నాగబాబు విశాఖ పర్యటనలో కూడా ఇదే విషయంపై స్పష్టత ఇస్తున్నారు. వ్యక్తిగతంగా వెళ్లకండని, కూటమి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకోవడానికి ముందుకొస్తోన్న జన సైనికులు తీవ్ర ఆవేదనతో
వెనుతిరుగుతున్నారు. వీర మహిళలది కూడా అదే పరిస్థితి. అయితే తమ బాధను విని తరువాత మాట్లాడాలన్న వారి ప్రయత్నాలకు ఆదిలోనే గండి పడుతోంది. దీంతో తమ బాధను వారు పూర్తిగా చెప్పుకోలేకపోతున్నారు. అందుకే వారికి భరోసా ఇస్తూ వారికి ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తే భవిష్యత్తులో పార్టీ బలోపేతమవడమే కాకుండా ప్రజల యొక్క మన్ననలు పొందుతారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.